హలో అండి. చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా వండుకొని తింటూ బోర్ కొడుతుందా? సరే రండి, ఇప్పుడు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఓ పెద్ద బిర్యానీ ఆకును తీసేసుకొని ముక్కలుగా తుంచుకొని వేసేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నింటినీ మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే 1/2 kg చికెన్ తీసేసుకున్నాను. బాగా క్లీన్ చేసేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 1½ టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్ద ఆనియన్స్ 2 ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇవి ఖచ్చితంగా వేయాల్సిందే, ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి. ఇవి చికెన్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. టొమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేసేసుకుంటూ చికెన్ ముక్కను బాగా కలుపుకోవాలండి. మనం బాగా కలపడం వల్ల చికెన్ ముక్కలకు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి. బాగా కలిపాక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కినాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను మొత్తాన్ని వేసేసుకొని మొత్తం ఓసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టి కాసేపు ఆగాక మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల చికెన్ నుంచి వచ్చే వాటరు కాస్త ఇంకినాక మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం అనేది మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 వైపులా కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. చికెన్ అనేది కాస్త దగ్గరికి అయ్యాక ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కారం సరిపడ్డాయో లేవో చూసేసుకొని ఏవైనా సరిపోకపోతే కొంచెం వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.